తాను ఒకరి కింద పనిచేయకుండా తానే ఒక ఓనర్లా ఈ వ్యాపారాన్ని సంతోషంగా చేసుకుంటున్నానని గర్వంగా చెప్పుకుంటున్నాడు. అతను చేసే బిజినెస్ తెలిస్తే మీరు రోజుకు 2000 సంపాదించడం అసాధ్యం అనుకుంటారు, కానీ ఇది వాస్తవం. ఇది అతని మాటల్లోనే విందాం. ఇప్పుడు నువ్వు చేసే పని ఏదైతే ఉందో టిఫిన్ చేయడం, దీన్ని నువ్వు సర్వీస్ లానే ఫీల్ అవుతున్నావా? నాకు ఇదే ఆనందంగా అనిపిస్తుంది. నాకు తెలిసినంతలో నాకంటే కింద ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూసుకుంటే నా బయట చేస్తే బాగుంది కదా. అవును, అంటే సంతోషంగా మన చేతిలో పని చేసుకుంటూ ఆనందంగా ఉంటుంది. మనకి ఏ పని ఒకరి కింద పని లేకన్నా ఏమి లేకుండా ఉంటుంది. ఇతను రోజు 4 రకాల టిఫిన్స్ మాత్రమే అమ్ముతాడు. ఇడ్లీ, దోశ, బోండా, ఊతప్పం, అవి కూడా ఒక్కో ప్లేట్ 20 మాత్రమే. ఇది వినడానికి కామెడీలా అనిపిస్తుంది కదా. నేను కూడా మొదట్లో అలాగే అనుకున్నా, కానీ ఇతని బిజినెస్ చూశాక నాకే మతిపోయింది. ఒక్కో ప్లేటు 20 చొప్పున రోజుకు 50 ప్లేట్ల దోశలు, 50 ప్లేట్ల ఇడ్లీలు, 50 ప్లేట్ల బోండాలు, 50 ప్లేట్ల ఊతప్పాలు అమ్ముతూ రోజుకు 200 ఇంటూ 20 రూపాయలు, 4000 ఈజీగా సంపాదిస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా ఖర్చు చేయడానికి, ఇదంతా రెడీ చేయడానికి నీకు ఎంత ఖర్చు అవుతుంది? 500. 5000 అమ్మితే 1000 ఖర్చు అవుతుంది. 500 ఖర్చు అవుతుంది. ఓ 500 అయితే 2000 చూసుకోవచ్చు మనం. 2000 ఖర్చు అయినా 2000 చూసుకోవచ్చు మనం. మరి ఇప్పుడు ఆ 2000తోనే నీ కుటుంబం నడుస్తుందంట? సరిపోతుంది. పోషకాలం అంటే మరి మనం మెయింటెనెన్స్ ఖర్చు పెంచుకుంటే పెరుగుతుంది, తగ్గించుకుంటే తగ్గుతుంది. ఇప్పుడు ఇక్కడికి ఎంతమంది వస్తారు? అందరూ యావరేజ్గా డైలీ ఇంతమంది వస్తారని చెప్పగలుగుతారు? అంచనా ఇస్తాం సార్. అంచనా అయితే ఎట్లా? దీంట్లో 2000 ఖర్చులు పోయినా 2000 లాభం మిగులుతుంది. రోజుకు 2000 చొప్పున నెలకి 60000, అది కూడా కేవలం రోజుకు 3 గంటలు పనిచేసి సంపాదిస్తున్నాడు. ఒక్కోసారి రోజుకు 200కు పైగా ప్లేట్లు కూడా అమ్ముతూ ఉంటారు. ఇలాంటి పార్ట్ టైం బిజినెస్లు చేస్తూ మీరు కూడా నెలకు 1,00,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు.